ఆన్లైన్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఇది మనందరికీ ఎదురయ్యే పెద్ద సమస్య కదా. సరిగ్గా ఈ సమస్యకే ఇంటర్లింక్ ఒక శక్తివంతమైన, చాలా ఆసక్తికరమైన పరిష్కారంతో ముందుకొచ్చింది. అదే క్యూరేటర్ అనే పాత్ర. సో, ఈరోజు మనం ఈ సరికొత్త పాత్ర వెనుకున్న అసలు ఆలోచనేంటి, దాని ప్రాముఖ్యతేంటో విశ్లేషిద్దాం. అంటే ఒక డిజిటల్ సమాజానికి కాపలాదారులు ఎవరు? ఇదేదో ఉద్యోగం గురించి కాదు, మన ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా, నిజాయితీగా ఉంచే ఒక కీలకమైన బాధ్యత. ఒక క్యూరేటర్ను డిజిటల్ గార్డియన్గా ఊహించుకోండి. వాళ్ల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, మరి మొదటిగా అసలు ఈ క్యూరేటర్ అనేవాళ్లు ఎవరు? ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లో వాళ్ల పనేంటి ఒక్కసారి వివరంగా చూద్దాం. క్యూరేటర్ యొక్క ముఖ్యమైన బాధ్యత చెప్పాలంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా శక్తివంతమైన విషయం. అదేంటంటే, ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లో యూజర్లను డైరెక్ట్గా అంటే నేరుగా వెరిఫై చేసేవాళ్లు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి డిజిటల్ ఐడెంటిటీకి వీళ్లే ఫైనల్ స్టాంప్ వేస్తారన్నమాట. ఆ పదం బాగా గమనించండి. నేరుగా ధృవీకరించే వ్యక్తులు. అంటే మధ్యలో ఎలాంటి ఆటోమేటెడ్ సిస్టమ్స్ లేవు, ఏ అల్గరిథమ్స్ లేవు. అంతిమ నిర్ణయం అది మనిషిదే. మానవ తీర్పుకే ఇక్కడ మొదటి ప్రాధాన్యత. నిజానికి ఇదే ఈ మొత్తం సిస్టంకి గుండెకాయలాంటిది. మరి ఇంత పెద్ద బాధ్యతను ఎవరికి పడితే వాళ్లకు ఇచ్చేస్తారా? ఛాన్సే లేదు. అందుకే వాళ్లకు స్కిల్స్ ఉంటే సరిపోదు, వాళ్ల క్యారెక్టర్, వాళ్ల ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. అసలు ఒక క్యూరేటర్ కావాలంటే వాళ్లలో ఉండాల్సిన అప్రాథమిక లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవి కేవలం క్వాలిఫికేషన్స్ లిస్ట్ కాదు, ఇవి నమ్మకానికి పునాది రాళ్ళు. ఉదాహరణకి, కేవైసీ కంప్లీట్ చేయాలి అంటే నో యో కస్టమర్ అని అంటాం గదా. వాళ్ల ఐడెంటిటీ, అడ్రస్ అన్నీ క్లియర్గా వెరిఫై అవ్వాలి. అంతేకాదు, కమ్యూనిటీలో ఒక మంచి పేరు, ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఎలాంటి ఉల్లంఘనలు చేసిన హిస్టరీ ఉండకూడదు. ఈ లక్షణాలు లేకుండా ఈ సిస్టమ్ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. సరే, మంచి క్యారెక్టర్ అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనుకుంటే, దానిమీద స్కిల్స్ అనే బిల్డింగ్ కట్టాలి గదా. మరొక క్యూరేటర్ తమ పనిని పర్ఫెక్ట్గా, ఎలాంటి పక్షపాతం లేకుండా చెయ్యాలంటే వాళ్లకు ఏ స్కిల్స్ అవసరమో ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన సామర్థ్యాలున్నాయి. ఇవి ఒకదానికొకటి చాలా అవసరం. మొదటిది, ఇంటర్లింక్ వెరిఫికేషన్ ప్రాసెస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక రెండవది, ఏవైనా గొడవలు, వివాదాలు వస్తే వాటిని చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఒకటి బ్రెయిన్ అయితే ఇంకొకటి వాయిస్ లాంటిది. ఈ రెండూ కలిస్తేనే వాళ్ళొక ఎఫెక్టివ్ క్యూరేటర్ అవ్వగలరు. ఈ రోల్కి కేవలం క్యారెక్టర్ స్కిల్స్ ఉంటే సరిపోదు, కొన్ని సీరియస్ కమిట్మెంట్స్ కూడా కావాలి. వాళ్ళు ఎంత సమయం కేటాయించాలి, ఎంత గోప్యత పాటించాలో తెలిస్తే బహుశా ఆశ్చర్యపోతాం. ఇక్కడొక విచిత్రమైన కానీ చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఒకవైపు వాళ్లు ప్రతిరోజూ టైం కేటాయించి చాలా బాధ్యతగా యూజర్లను రివ్యూ చేయాలి. ఇది వాళ్ల పబ్లిక్ డ్యూటీ. కానీ మరోవైపు తమ అసలు ఐడెంటిటీని, తామొక క్యూరేటర్ అన్న విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పకూడదు, కంప్లీట్గా సీక్రెట్గా ఉంచాలి. ఇది వాళ్ల ఆ పర్సనల్ ప్రమాణం. ఎందుకంటే ఎలాంటి బయటి ఒత్తిళ్లకు, పక్షపాతానికి లోను కాకుండా ఉండాలంటే ఈ అజ్ఞాతవాసం చాలా చాలా ముఖ్యం. సరే, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు? ఈ నిబంధనలు వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? ఇవన్నీ చివరికి మనందరికీ, అంటే ఇంటర్లింక్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. చివరిగా చెప్పేదొకటే, ఇదంతా కేవలం ఒకే ఒక లక్ష్యం కోసం. మనందరి కోసం ఒక సేఫ్, నమ్మకమైన డిజిటల్ స్పేస్ క్రియేట్ చేయడం. ఈ కఠినమైన ప్రమాణాలు కేవలం రూల్స్ కాదు, అవి మన ఆన్లైన్ సేఫ్టీకి ఒక రక్షణ కవచం లాంటివి. సో, ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఆన్లైన్లో నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి ఇంటర్లింక్ చూపిస్తున్న ఈ దారి, అంటే మనుషులకే ప్రాధాన్యత ఇచ్చే ఈ విధానం భవిష్యత్తుకు ఒక కొత్త స్టాండర్డ్ అవుతుందా? ఇది కేవలం ఇంటర్లింక్ గురించే కాదు, మొత్తం ఇంటర్నెట్ భవిష్యత్తును మార్చే ప్రశ్న ఇది. ఒక్కసారి ఆలోచించండి.